తాడేపల్లి దయానందరావు, దళిత్ మైనారిటీస్ విమోచన సమితి జాతీయ అధ్యక్షుడు. ఏజెన్సీ ఏరియాలలో దళితులకి స్థానిక సంస్థల్లో పోటీ చేసేటటువంటి అర్హత కల్పించాలి. సంక్షేమ పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి పథకాలన్నీ కూడా వర్తింపజేయాలని ఉద్యమం జరుగుతుంది. అందులో భాగంగా సాంబశివరావు గారు అసెంబ్లీలో లేవనెత్తినటువంటి ప్రశ్నల విషయమై మేమందరం కూడా దళిత్ మైనారిటీస్ విమోచన సమితి తరఫున, గాంధీ పదం తరఫున, తెలంగాణ ఉద్యమకారుల తరఫున, కార్మిక సంఘాల తరఫున మేము వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. పంచాయతీరాజ్లో ఎవరైతే అక్కడి నుంచే కొత్తగూడెం చెందినటువంటి అమ్మాయి జడ్పీ చైర్పర్సన్ అయింది వెంకటాపురం నుంచి. ఈరోజు దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అస్పృశ్యులుగా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉన్నది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ సపరేట్ రిజర్వేషన్ దేశవ్యాప్తంగా ఉన్నాయి. కానీ ఏజెన్సీ ఏరియా అయినటువంటి తెలంగాణలో లేకపోవడం చాలా విచారకరం. వాళ్ళందరినీ ఆర్థికంగా, సామాజికంగా 3 తరాలుగా 4 తరాలుగా ఆ చెట్టు గుట్టలలో ఆ యొక్క గిరిజన ప్రాంతాల్లో ఉంటుంటే వాళ్ళకి లేకపోవడం చాలా మరి విచారకరం. పెద్ద పెద్ద భవనాలు వస్తున్నాయి. ఏజెన్సీ ఏరియాలో పెద్ద పెద్ద ఆర్ఎండ్బి రోడ్ వేస్తుంది, హైవే అథారిటీ వేస్తుంది, భవనాలు, గుడులు, చర్చిలు, మసీదులు పెరుగుతున్నాయి. కానీ సామాన్యుడైనటువంటి అస్పృశ్యుడైనటువంటి దళితులకి మరి పోటీ చేసే అర్హత లేకపోవడం చాలా విచారకరం. దీని విషయంలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం. ఈ మధ్యనే పెద్ద ఎత్తున ఏజెన్సీ వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయంలో, మండల కార్యాలయంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశాం. కాబట్టి మా ఆక్రోశాన్ని, ఆవేదనని, మా యొక్క నివేదనని ప్రభుత్వం పరిశీలించి ఈ దళితులకి పోటీ చేసి పంచాయతీరాజ్ వ్యవస్థలో మండల పరిషత్ కానీ, జిల్లా పరిషత్ కానీ, గ్రామ పంచాయతీలో కానీ వాళ్ళకి పోటీ చేసే అర్హత మున్సిపల్లో కలిగించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్.